హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, బందర్ హల్వా, అలాగే నెల్లూరులో వచ్చేసి ఈ మలై కాజా చాలా ఫేమస్ అండి. చాలా రుచిగా, ఒక ప్రత్యేకమైన రుచితో నోట్లో అలా వెన్నలా కరిగిపోతుంది. నేనైతే ఎప్పుడు నెల్లూరు వెళ్ళా కానీ తప్పకుండా ఈ స్వీట్ అయితే తింటానండి. మీలో ఎంతమందికి ఈ స్వీట్ తెలిసి ఎంతమంది తిన్నారో కమెంట్లో చెప్పండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో కదా. ఇంట్లో కూడా ఈ స్వీట్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని డ్రైగా కాకుండా ప్యాన్ని కొంచెం నీళ్ళతో తడిపి తీసుకోండి. ఇందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు, వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలు పోసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పైన మీగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు పాలని కాగనివ్వాలి. పాలు దగ్గర పడే కొద్దీ అంచులకి మీగడలాగా పట్టేస్తుంటుంది. అది ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ పాలల్లో వేసేసుకుంటూ ఉండాలి. పాలు చూడ కొంచెం చిక్కబడ్డాయి కదా, ఫ్లేమ్ని మీడియంకి హైకి మార్చుకుంటూ అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఇలాగే కలుపుతూ చూడండి, మరి కొంచెం దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడ్డాక ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి పాలు బాగా దగ్గర పడి కోవాలాగా అవ్వాలి, అప్పటి వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా ఉడికించేది చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆరాకి ఇది కొంచెం గట్టిపడుతుంది. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఈ కోవాని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది. ఈ విధంగా మనం పాలతో ఇంట్లోనే కోవాని తయారు చేసుకోవచ్చు. పచ్చి కోవాని, లేదా మార్కెట్లో మనకి అందుబాటులో పచ్చి కోవా అందుబాటులో ఉంటుంది, అది తెచ్చి కూడా దాంతో కూడా ఈ మలై కాజాని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మైదా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. దీంతో పాటుగా కొంచెం బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అందుబాటులో లేకపోతే 2-3 చిటికెళ్ళు వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. బేకింగ్ సోడా అయితే 2-3 చిటికెళ్ళు వేసుకోండి. బేకింగ్ పౌడర్ అయితే 1/8 టీ స్పూన్, 1/2 టీ స్పూన్లో సగం వేసుకోండి. ఈ మైదా అంతా కూడా కోవాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు రెడీమేడ్ కోవా తెచ్చుకుంటున్నట్లయితే మీరు కోవా ఎంత తీసుకుంటాం, ఎంత వెయిట్లో కోవా తీసుకుంటామో అంతే వెయిట్లో మైదా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కిలో కోవా తీసుకున్నాం అనుకోండి, 1/2 కిలో మైదా వేసుకోవచ్చు. ఒకసారి వేసిన పిండి పూర్తిగా కలిసిన తర్వాత మిగిలిన పిండి కూడా వేసేసుకుని ఈ పిండి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, కోవాలో పిండి అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. ఈ విధంగా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. మనకి ముద్దగా అవుతుంది కానీ అంత సాఫ్ట్గా ఉండదు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు కానీ లేదా కాచినవైన పచ్చివైన పాలు కానీ పోసుకుని కొంచెం ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. నేనైతే నీళ్ళే పోస్తున్నాను, ఎక్కువ పట్టవండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు సరిపోతాయి. చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలి. మనం రౌండ్గా బాల్ లాగా చేస్తే ఎక్కడా కూడా క్రాక్స్ రాకుండా ఉండాలి. ఒకవేళ మీకు క్రాక్స్ వస్తున్నాయి అంటే మరి కొంచెం నీళ్ళు కానీ పాలు కానీ పోసి కలుపుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం పాకం పట్టుకుందాము. స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసి అందులో 1 కప్పు పంచదార, అదే కప్పుతో 1 కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. పంచదార నీళ్లు సమానంగా పోసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోని ఇది కొంచెం దగ్గరగా కొంచెం చిక్కబడేంత వరకు ఈ పాకం ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు. మనం చేత్తో తాకి చూస్తే కొంచెం జిగురుగా ఉండాలి, లైట్గా జిగురుగా ఉండాలి. అప్పటి వరకు ఈ పాకాన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనం కొంచెం చేత్తో తాగితే లైట్గా జిగురుగా ఉండాలి, తీగ పాకం కానీ ఎటువంటిది అవసరం లేదు. ఇలా పాకాన్ని ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపే పిండి కూడా చక్కగా నానుంటుంది. ఒకసారి పిండిని మళ్ళీ కలిపేసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. మరి పెద్దవిగా చేసుకోవద్దు. పిండిని బాగా రోల్ చేసుకుని ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకుని పైన ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. పిండిని చూసారు కదా, ఇంత కొంచెం తీసుకుంటే సరిపోతుంది. పైన కొంచెం లైట్గా ప్రెస్ చేసి మధ్యలో కొంచెం నొక్కులాగా పెట్టాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి 12 అవుతాయి. ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నూనెని కాగనివ్వాలి. మరీ వేడెక్కిపోకూడదు, మధ్యస్థంగా ఉండాలి. కొంచెం పిండి వేసి చెక్ చేసుకుని ఆయిల్కి సరిపడా వేసేసి వెంటనే కదపొద్దు. చుట్టూ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకోవాలి. లో టు మీడియంలో పెట్టేసి ఇవి డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టేశారంటే మాడిపోయినట్లుగా అయిపోతాయి. కొంచెం తక్కువ ఫ్లేమ్లో బాగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా డార్క్ కలర్ రావాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని నూనెలో నుంచి తీసేసుకోవాలి. వీటిని నూనెలో నుంచి తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. నెక్స్ట్ వాయికి మరీ వేడెక్కిపోకుండా ఉంటుంది.
ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా నెక్స్ట్ వై కూడా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు స్టవ్ పైన మళ్ళీ ఈ షుగర్ సిరప్ ఉంది కదా, అది పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు కాగనివ్వాలి. ఇలా బబుల్స్ వచ్చాక మనం వేయించుకున్న కాజాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. పైనుంచి ఈ విధంగా పంచదార పాకం వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఈ పాకం అంతా కూడా లోపల వరకు వెళ్తుంది. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇవి ఉడికాక వీటిని తీసి పక్కన పెట్టేసుకుని మనం నెక్స్ట్ వాయి వేయించుకుంటాం కదా, అవి కూడా ఇందులో వేసేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 వాయిల్ని కూడా 5 నిమిషాల పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇందులో పాకంలో వేసేసుకుని కనీసం 2 గంటల పాటైనా నాననివ్వాలి. స్వీట్ షాప్స్లో అయితే ఒక రోజంతా నాననిస్తారండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా అన్ని మళ్ళీ పాకంలో వేసేసి ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. నేనైతే 5 నిమిషాలు ఉడికించేసి తినేస్తున్నానండి. నాకైతే అంత ఇష్టం ఈ మలై కాజా అంటే. ఒకటి తినేస్తున్నాను. ఇలా 5 నిమిషాలు ఉడికించినా కానీ బాగానే ఉంది. ఒక 2 గంటలు నానితే ఇంకా బాగుంటుంది. 2 గంటలు నానిన తర్వాత వీటిని పాకంలో నుంచి బయటకు తీసేసుకుని పైనుంచి ఈ విధంగా పంచదార చల్లుకోవాలి. గులాబ్ జామున్ లాగా వీటిని పాకంతో సర్వ్ చేయరండి, ఈ విధంగా పాకం లేకుండానే సర్వ్ చేస్తారు. అంతేనండి, నెల్లూరు ఫేమస్ స్వీట్ మలై కాజా రెడీగా ఉన్నాయి తినడానికి. జ్యూసీగా నోట్లో అయితే అలా వెన్నలా కరిగిపోతాయండి. రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.